70-50 సంవత్సరాలుగా అలుపెరగని యోధుడిగా బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు ఒక యూనివర్సిటీ గడప దొక్కలేదు. యూనివర్సిటీలలో చదువుకోవాలంటే ర్యాంక్ వస్తేనే మరి అక్కడికి స్థానం కల్పించే అవకాశాలు ఉన్నటువంటి రోజుల్లో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ దాతా ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను 6000 హాస్టల్ పెట్టించినటువంటి దాత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక టైగర్ సాధ్యమైందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు సాధించడానికి ఆర్ కృష్ణ అలుపెరగని పోరాటం చేసినటువంటి నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి మొదలుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వరకు కూడా కొట్లాడి 34% రిజర్వేషన్లు సాధించి పెట్టినటువంటి ఘనత ఆర్ కృష్ణకే సాధ్యమైందని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వంలో ఒక జడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్ గా ఓర్వలేనటువంటి అగ్ర కులాల పార్టీలు 19% దిగజారిపోయిందంటే దానికి కారణం వీళ్ళు మన బీసీలు ఎదుగుదలకు ఓర్చుకోలేకనే 34% కాదు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు వదిలిపెట్టే పోరాటం వదిలిపెట్టేది లేదని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాధించి బడుగు బలైన వర్గాల స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మన పార్లమెంట్ లో ఆర్ కృష్ణ మాట్లాడుతుంటే అవురా ఏమి బీసీల జాతి బిడ్డ 70 సంవత్సరాలలో కూడా మా కోసం వెల్పరగకుండా పోరాడే నాయకుడు ఒక్క ఆర్ కృష్ణని గెలబెత్తినటువంటి నాయకుడు అని కృష్ణను చాలా భారతదేశం అంతా మెచ్చుకునే దిశగా మరి ప్రయాణం ఇచ్చారు. కాబట్టి ఆర్ కృష్ణ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.